31st అని నేనైతే మా ఫ్రెండ్కి ఫోన్ చేసిన. ఇక్కడ మా ఇంటి పక్క పొంటి మా దోస్తులు ఉంటారు, దానికి ఫోన్ చేసిన నేను. ఫోన్ చేస్తే అదేమన్నదంటే 31st అయితే నేనేం చేయను అని అన్నది. రోషిని పాడుగాను నాకు ఇజ్జత్ పోయినట్టు అనిపించింది. ఇక నేను దెబ్బకి ఫోన్ పెట్టేసిన. మళ్ళీ ఫోన్ చేసింది అది. ఏందే మా ఇళ్ళమే ఫోన్ కట్ చేసినావు అని అన్నాను. మరి నువ్వు 31st అయితే నేనేం చేయాలని అన్నావు కదనే, అందుకే నాకు ఇజ్జత్ పోయినట్టు అనిపించింది అని అన్నా. సరే కానీ కేక్ తెచ్చుకొని కట్ చేసుకుందామా. అరే మన పక్కింటి వాళ్ళు బీర్లు తెచ్చుకొని తాగుతారట్లే ఇద్దామా అని. రోషిని గట్ల చేస్తే ఏమని ఉన్నదా అని నీ మొగుడు చెప్తాను, ఈ ఇబ్బలకు కొడతాను, నా మొగుడు చెప్తే నా ఇబ్బలకు కొడతాను అని అన్నా. సరేగానే మరి ఏం చేసుకుందాం అని అన్నది. ఏమున్నది కేక్ తెచ్చుకుందాం, ఇంకొంత బిర్యానీ తెప్పించుకుందాం, తిందాం, థమ్స్ అప్ తెప్పించుకుందాం, కేక్ కట్ చేద్దాం, 12 అయినాక తాగుదాం, సప్పుడేక ఎవ్వరింటికి వేయాలం పండుకుందాం అని చెప్పింది. ఇక అంతే ఇక. సరే తీయ ఇక నేను చూస్తాను. మళ్ళీ ఫోన్ చేస్తానేమో గంట వరకు చూసిన నేను. మళ్ళీ ఫోన్ చేయలేదు. మళ్ళీ నేనే ఫోన్ చేసిన. నాకు ఎంత ఎక్కడ ఇజ్జత్ అనిపించింది దానికి. మళ్ళీ నేనే ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే అదేమన్నది, సరే తీయే ఇక మా ఆయన ఒకసారి అద్దంటాడు, ఒకసారి కట్ చేసుకోమని అంటాడు అని. మరి నువ్వేం చెప్తావే చెప్పే మరి అని అన్నాను. సరే తీయే మరి కట్ చేసుకుందాం, మరి మనిషికి ఎంత పైసలు అని అన్నది. మేమైతే ఒక 5గురం ఉన్నాం. మనిషికి 100 రూపాయలు పడతానే అని చెప్పిన. 100 రూపాయలా అని అన్నది. మరి కాదా అని మరి ఇయ్యద్దా, మరి మగబారు వాళ్ళు 500 1000 రూపాయలు వేసుకొని బీర్లు తాగుతారు, బార్లవే మంచిగా వంటరు అని చెప్పిన. సరే తీయ 50 ఇద్దామే అనిపించింది. ఇక సరే తీయ ఇక ఉండి ఎంతో కొంత వేసుకొని ఇక దావత్ చేసుకుందామని చెప్పిన.